ఈ మధ్యన ఈ యూట్యూబుల్లో వీటిట్లో షార్ట్స్లో అమ్మాయిది సమీరా భరద్వాజ్ ఎవరు ఉంది అల్లాడిపోతున్నాడు అంటూ వాళ్ళ ఆయన గురించి పాపం ఆయనే తీసాడు అనుకుంటా వీడియో పెట్టినటువంటిది బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు పాపం సాఫ్ట్వేర్లు అట్లాగే అల్లాడిపోతున్నారు. తాజాగా ఏదైతే అమెరికాలో నిరుద్యోగ గణాంకాలను అక్కడ అధికారిక సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడిస్తుంది. జూలై 19వ తేదీ నాటికి అమెరికాలో నిరుద్యోగ జాబితాలో 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7 లక్షలకు పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 6,000 చొప్పున పెరుగుతోందని BSS తెలిపింది. గడిచిన 6 వారాల్లో ఐటీ సెక్టార్లో దాదాపు 5.8 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ రంగం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు 50,200. ముఖ్యంగా ఆగస్టు నెలలో 1.8 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్టు జాబ్లెస్ డేటా పేర్కొంది. యుఎస్ జాబ్ మార్కెట్లో పరిస్థితి 5 ఏళ్ల క్రితం కూడా లేదని చెప్తున్నారు. ఐటీ ఉద్యోగాల సృష్టి తప్ప కుదించడం తక్కువేనని, అది కూడా కొత్త టెక్నాలజీతో మార్పు చేసినట్టు అక్కడ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అమెరికా కొన్ని దేశాలకు లేబర్ వీసాలు జారీ చేస్తుంది. మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, డెలివరీ విభాగం తదితర చోట్ల శారీరక శ్రమ చేసే కొన్ని రకాల పనులు క్లాస్ 4గా విభజించారు. ఈ పనులు చేసేందుకు భారతీయులకు అనుమతి లేదు. లేబర్ వీసాలో భారతీయులు మినహాయించారు. అయితే మెజారిటీ భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్ మీద ఆంక్షలు ఎక్కువైంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ డేటాను సేకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ పనులు చేసేందుకు భయపడుతున్నారు. ఫలితంగా చాలా రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో నడవడం లేదని లేబర్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని నెలలుగా రెస్టారెంట్లు, డెలివరీ మాల్స్లో రోబోటిక్ సర్వీస్ విధానాలు తీసుకొస్తున్నారు. పూర్తి యాంత్రీకరణ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు వెళ్ళినాయి. ఫలితంగా లేబర్ పనులకు అవకాశం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఐటీ రంగం పూర్తిగా సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడింది. అమెరికన్ కంపెనీలు భారత్లో ఉండే ఉద్యోగులు నియమించుకుంటున్నాయి. అమెరికాలో ఎక్కువ వేతనం ఇచ్చే కన్నా భారత్లో తక్కువ వేతనంతో రిమోట్ పని విధానం చేయించుకోవచ్చని భావిస్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ సెక్టార్ మీద ప్రభావం చూపుతోంది. బిగ్ డేటా సెంటర్స్ ఆవిర్భావం, ప్రత్యేక కోడింగ్ విధానం ఐటీకి సొంతమైంది. ఫలితంగా సాధారణ కోడింగ్తో ఉండే ఉద్యోగాల అవసరం తగ్గుతోంది. ఇదే క్రమంలో ట్రంప్ టారిఫ్ల వారం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఐటీ రంగంపై భారీగా టారిఫ్లు విధించొచ్చనే వార్తలతో ఐటీ సెక్టార్ కొత్త ఉద్యోగ నియామకాలు నిలిపేసింది. ఏ టెక్నాలజీతో అనుసంధానంగానే ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. టారిఫ్లు విధిస్తే ఇండియాలో పనిచేసే ఉద్యోగ వేతనం ఇంచుమించు అమెరికాలో ఉద్యోగ వేతనంతో సమానం. ఉద్యోగికి ఇచ్చేది కాదు, టారిఫ్లు కలుపుకుని అవుతుంది. ఫలితంగా కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడ్ రేట్లపై ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాయి. సానుకూల నిర్ణయాలు ఉంటే తప్ప ఐటీ బతకడం కష్టమని ప్రవాస భారతీయులు అంటున్నారు. చివరికి అమెరికాలో ఒక ఐటీ ఉద్యోగి కమలాకర్ బొర్రా చెప్తున్న నాకు గ్రీన్ కార్డు ఉంది, ఐటీ సంస్థలో పనిచేస్తున్న టారిఫ్ల ఫలితంగా లే ఆఫ్ ఇచ్చారు. యుఎస్ నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 నెలల నిరుద్యోగ భృతి ఇస్తారు. జాబ్లెస్ డేటాలో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇలా జాబులు కోల్పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త వాళ్ళు అమెరికాకి రావద్దు అని చెప్తున్నారు. అట్లాగే రెస్టారెంట్లో భారతీయ విద్యార్థులు పనిచేసినంతకాలం సమస్య ఉండేది కాదు. అనధికారికమే కావచ్చు, కానీ వాళ్ళకి ఆర్థికంగా చేయొతుండేది. ట్రంప్ వచ్చిన తర్వాత విద్యార్థులు పనిచేయడం లేదు. అమెరికాలో అధికారిక లేబర్ వీసా ఉన్న వాళ్ళ కోరికలు మేము తీర్చలేం. దీంతో రోబోటిక్ వైపు వెళ్తున్నాం. భవిష్యత్తులో లేబర్ మార్కెట్ స్వరూపం పూర్తిగా మారుతుందంటూ డల్లాస్లో రెస్టారెంట్ యజమాని మున్షీనాథ్ చెప్తున్నటువంటిది. అట్లాగే మీరు ఇక్కడికి రావద్దు బ్రో అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది సాక్షి.